వేదాంతం మన గురించి మనం తెలుసుకోవటానికి ఇంత మంచి మార్గమైతే అది రోజురోజుకి ఎందుకంత కలుషితమైపోతూ వచ్చింది? అసలు వేదాంతం అంతగా ఎందుకు ప్రాచుర్యం పొందలేదు? మనం వేదాంతాన్ని ఎక్కడ కోల్పోయాం? అర్థం చేసుకోవడానికి ఇదంత కష్టమేమీ కాదు. కానీ అర్థం చేసుకునేవాడు ఒకవేళ అర్థం చేసుకుంటే వాడు మిగలడు. భారత్లోనే ఎన్నో రకాల మతపరమైన ధారలు నడుస్తున్నాయి. అక్కడ మీకు ఒక చిన్న పిల్లల కథనో లేదా ఒక దేవత కథనో వినిపిస్తారు. అవి వేడి వేడి పకోడీలు లాంటివి, అలా పట్టుకుని తినేయచ్చు. ఆ కథ ఏంటి? ఒక దేవుడున్నాడు. ఒక్కో మతంలో ఒక్కో రకమైన దేవుడు. ఆ దేవుడే ఈ సృష్టిని చేశాడు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమైనా ఉందా? ఆ కథ చాలా సులభం, పకోడీ తిన్నట్టే ఉంటుంది. ప్రణామం ఆచార్య గారు. సాధారణంగా 5000 ఏళ్ల క్రితం ఇండియాలో వేదాంతం పుట్టిందని నమ్ముతారు. వేదాంతం 2,500 ఏళ్ళు. కాని అది మొదలైనప్పటి నుండి సామాన్య ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోయింది? రోజులు గడిచే కొద్దీ వేదాంతం కలుషితమైపోతూ వచ్చింది. ఒక పక్క వేదాంతం లాంటి ఆత్మజ్ఞానం ఉంటే, మరోపక్క అబ్రహమిక్ మతాలు ఎందుకంత సక్సెస్ అయ్యాయి? ఇప్పటికీ జనం వాటిని ఎందుకు నమ్ముతున్నారు? హిందువులమని చెప్పుకునేవాళ్లు కూడా కేవలం పూలు చందనంతో పూజలు చేస్తున్నారు. మిగతా వాళ్లేమో అసలు మతమే వద్దని నాస్తికులుగా మారిపోతున్నారు. మనకు వేదాంతం గురించి అస్సలు తెలియదు. వేదాంతం అంత మంచి మార్గమైతే రోజురోజుకి అది ఎందుకు కలుషితమవుతోంది? వేదాంతాన్ని మనం ఎక్కడ పోగొట్టుకున్నాం? అబ్రహమిక్ మతాలు అంత సక్సెస్ ఎలా అయ్యాయి? వేదాంతం కలుషితం కాలేదు, మనిషి కలుషితమయ్యాడు. వేదాంతం అయితే తన స్థానంలో అలాగే ఉంది. వేదాంతాన్ని ఎవరు కలుషితం చేశారు? ఆ ఉపనిషత్తులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. గీత అలాగే ఉంది. అవును, కొన్ని శ్లోకాలు అటు ఇటు మార్చబడి ఉండొచ్చు. ऊपर नीचे कर दिए गए होंगे। చాలాసార్లు ఉపనిషత్తుల్లోని కొన్ని శ్లోకాలను చూసి, చివరకు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను చూసి కూడా నాకేమనిపిస్తుందంటే, ఈ శ్లోకం ఏదైతే ఉందో దీన్ని తర్వాత ఎవరో బయట నుండి ఇందులో కలిపారు అనిపిస్తుంది. కాబట్టి కొంచెం అటు ఇటుగా అలా జరిగి ఉండొచ్చు, ఒక 2 లేదా 4%. అంతే తప్ప అది కలుషితమైపోలేదు. మనిషి కలుషితమయ్యాడు. ఎందుకు కలుషితమయ్యాడు? ఎందుకంటే అది అతని వృత్తి. సులభంగా అనిపించే దారివైపు వెళ్లడం, తనకి భారంగా అనిపించే దాని నుండి తప్పించుకోవడం మనిషి స్వభావం. అది అతని అంతర్గత ఉనికికే, అంటే అహంకారం యొక్క అంతర్గత ఉనికికే ప్రమాదంగా మారుతుంది. మీరు ఏదో ఒక విషయాన్ని బలంగా నమ్ముతున్నారు, సరేనా? చాలా ఎక్కువగా. మీరు దేన్నైతే నమ్ముతున్నారో అందులో మీ ప్రయోజనాలు, స్టేక్స్ ముడిపడి ఉంటాయి. ఇప్పుడు మీరు మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తిని కలవటానికి ఇష్టపడతారా? మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, సరేనా? ఆ బెస్ట్ ఫ్రెండ్తో మీకు ఇప్పుడు రకరకాల అనుబంధాలున్నాయి, కొన్ని ప్రయోజనాలున్నాయి. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు నన్ను వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే మీరు నా మాట వింటే మీకున్న ఈ బంధం, ఆ బంధం వల్ల మీకు అందుతున్న సౌకర్యాలు అన్నీ ముక్కలైపోతాయి. అందుకే వేదాంతం అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఎందుకంటే మొదటి విషయం, దాన్ని అర్థం చేసుకోవటానికి మెదడు పెట్టాలి, శక్తి పెట్టాలి, బుద్ధిని ఉపయోగించాలి. రెండో విషయం, అది కఠినమైనది కాబట్టే దాన్ని వివరించే వ్యక్తులు కూడా చాలా ఎక్కువగా లేరు. ఇక మూడోది, అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, అర్థమైతే కావచ్చు, అది అంత కష్టమైనదేమీ కాదు. అర్థం కావచ్చు, ముఖ్యంగా వివరించేవాడు సరిగ్గా ఉంటే అర్థం కావచ్చు. కానీ అర్థం చేసుకునేవాడు ఒకవేళ అర్థం చేసుకుంటే వాడు నశిస్తాడు, వాడి అహంకారం పోతుంది. కానీ అర్థం చేసుకునేవాడు నశించటానికి సిద్ధంగా లేడు. అందుకే వేదాంతం అంతగా ప్రాచుర్యం పొందలేదు. మీరు దానితో పోలిస్తే అబ్రహామిక్ మతాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? భారత్నే తీసుకోండి. ఇక్కడ వేదాంతం కంటే ఇతర ఎన్నో విషయాలు ప్రాచుర్యం పొందాయి. ఏ విషయాలైతే బుద్ధి మీద ఒత్తిడి పెట్టవో, ఎక్కడైతే మీకు చాలా సాధారణమైన ఒక కాన్సెప్ట్ ఇచ్చేస్తారో, ఒక నమ్మకాన్ని ఇచ్చేస్తారో, అది సామాన్య మనిషికి చాలా సులభంగా అనిపిస్తుంది. వాడంటాడు, సరే, ఎక్కువ మాటలొద్దు, కేవలం ఇది చెప్పండి, ఏం నమ్మాలో ఏం నమ్మకూడదో. ఓహో, ఇలా జరిగిందా? సరే సరే, భూమి ఇలా సృష్టించబడింది, ఇలా జరిగింది, తర్వాత ఇలా అయింది, ఇప్పుడు ఇది జరుగుతోంది. సరే సరే, ఈ మతం బావుంది, ఇందులో ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. మరియు మతాన్ని ఎలా తయారు చేయాలంటే అందులో చక్కటి వినోదం ఉండాలి, స్వార్థం నెరవేరాలి, అది అహంకారాన్ని దెబ్బతీయకూడదు. అటువంటి మతాన్ని ప్రజలు చాలా ఆకర్షణీయంగా భావిస్తారు. दर्शक मानते हैं लोग। అది ఆకర్షణీయంగా ఉంటుంది, మీరు ధార్మికులు అని కూడా అనిపించుకోవచ్చు. మరియు అహంకారం కూడా దెబ్బతినదు. ఏ ఖర్చు లేకుండా
పనైపోతుంది. ధార్మికులు అనిపించుకున్నారు, అహంకారం కూడా ముక్కలవ్వలేదు. కాబట్టి అటువంటి ధారలు ఏవైతే ఉంటాయో అవి బాగా సక్సెస్ అవుతాయి. వాటిని అనుసరించేవారు బాగా పెరిగిపోతారు. అవి భారతదేశంలో వేదాంతం కాకుండా మిగిలిన ధారలైనా కావచ్చు, లేదా అబ్రహమిక్ మతాలైనా కావచ్చు. లోకరీతి ఇదే కదా. दस्तूर यही है ना। ఇక్కడ నాణ్యత, క్వాలిటీ ఉన్న వస్తువులను కొనేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఏ వస్తువైతే చౌకగా ఉంటుందో అది జనాల్లో ప్రాచుర్యం పొందుతుంది. మీరు క్వాలిటీ అని మాట్లాడుతున్నారు. మేము వేదాంతాన్ని అందరికీ చేరవేయాలని ప్రయత్నిస్తున్నాం. ఆ 1,50,000 ఫోన్ ఎక్కువ అమ్ముడవుతుందా, లేక 8,000 ఫోన్ ఎక్కువ అమ్ముడవుతుందా? ఇది అర్థం చేసుకుంటే వేదాంతం ఎందుకు అంతగా సాగలేదో అర్థమవుతుంది. అది ఐ కౌన్ అంటుంది. మాట అర్థమవుతుందా? అది నడవదు. అదేవిధంగా మెర్సిడెస్ కారు ఎక్కువ అమ్ముడవుతుందా లేక ఏంటి? అవును, i10 ఆల్టో. ఇప్పుడు మెర్సిడెస్ అంటే మెర్సిడెస్సే, కానీ 100 కార్లలో ఒకటి కనిపిస్తుంది. వేదాంతం మెర్సిడెస్ లాంటిది. అలవాటు పడిపోయినప్పుడు అంటే రాష్ట్ర రవాణా సంస్థ బస్సులో 50 మంది పట్టే చోట 150 మంది వెళ్లడం అలవాటైనప్పుడు మెర్సిడెస్ చూస్తే ఏమనిపిస్తుందంటే అసలు ఏంటో ఇది మనల్ని తినేస్తుందేమో అనిపిస్తుంది. శవవాహనంలా ఎవరైనా ఉచితంగా ఇస్తున్నా సరే మెర్సిడెస్లోకి ఎక్కరు. చౌకైన వస్తువులు ఎప్పుడు ఎక్కువగా వ్యాపిస్తాయి, ఎందుకంటే ప్రజలు మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉండరు. ఆధ్యాత్మికతలో అన్నింటికంటే పెద్ద మూల్యం అహంకారాన్నే చెల్లించడం. ఆ మూల్యం చెల్లించడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? ఆ మూల్యం చెల్లించడానికి సిద్ధపడేవాడి కోసమే వేదాంతం. కానీ ఆ మూల్యం చెల్లించిన తర్వాత దక్కేది చాలా గొప్ప విషయం. ప్రజలకు సరిగ్గా వివరిస్తే ढाया जाए। వాళ్ళు మూల్యం చెల్లిస్తారు కూడా. మీరు చెల్లిస్తున్నారు కదా. ప్రయత్నిస్తూనే ఉన్నాను. మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. గత 7-8 నెలల నుండి నేను మిమ్మల్ని వింటున్నాను. నా జీవితంలో చాలా మార్పులను అమలు చేసుకున్నాను. ఒక వ్యక్తిగా నేను ప్రతిరోజూ మెరుగవుతున్నానని నాకనిపిస్తోంది. ప్రతిరోజు చాలా క్లారిటీ వస్తోంది. ప్రతి గీతా క్లాస్లోనూ నా మెదడులోని ఒక కొత్త డైమెన్షన్ తెరుచుకుంటున్నట్లు అనిపిస్తోంది. సర్, నేను ఒకటి గమనించాను. నేను ఈ వీడియోలను మిగతా వారికి షేర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఎందుకంటే వీటి వల్ల నేను ప్రయోజనం పొందుతున్నాను కాబట్టి నేను షేర్ చేస్తే కొంతమంది చూస్తారు, వాళ్ళు కూడా ప్రయోజనం పొందుతారు. తద్వారా సమాజానికి లేదా నాకు తెలిసిన వాళ్లకు, కనీసం నా చుట్టూ ఉన్న వాళ్లకు సహాయం చేయగలను అనిపించింది. కానీ నేను ఏం చూశానంటే, కొంతమంది మీ వీడియోలను చూడటం మొదలుపెట్టినప్పుడు ఒక వీడియో చూసిన తర్వాతే వదిలేస్తున్నారు. వాళ్లకు అంత కఠినమైన నిజం ఇష్టం ఉండదు. ఇతను చాలా ఎక్స్ట్రీమ్లా మాట్లాడుతున్నాడు, ఇతని మాటలు వినకూడదు అని వాళ్ళకనిపిస్తుంది. మరికొందరు ఉన్నారు, ఒక వీడియో చూస్తారో లేదో ఇక ఆగలేరు. నా విషయంలో ఎలా జరిగిందో నా ఫ్రెండ్స్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఒక వీడియో చూసిన తర్వాత నేను మిమ్మల్ని చూడటం అంటే వినడం మొదలుపెట్టినప్పుడు ఒక వీడియో చూశానో లేదో ఇక ఆగలేకపోయాను. వరుసగా ఒక్కో వీడియో చూస్తూనే వెళ్ళాను. మీరు చెప్పినట్లు ఇది కూడా ఒక అలవాటుగా మారిపోతుందా? మాకున్న ఈ బిలీఫ్ సిస్టమ్, నమ్మకాల వ్యవస్థ మీద ఎవరైనా ఇలా సుత్తితో కొడుతుంటే మాకు ఇష్టం ఉండదు. కాబట్టి కొంతమంది ఒక వీడియో చూడగానే పారిపోతారు. మరికొంతమందికి అలవాటు పడిపోయి ఆ వీడియోలు చూడటం ఆపలేరు. ఇలా 2 రకాల మనుషులు ఉంటారు కదా. చూడండి, ఒక రకమైన వాళ్ళు మీకు కనిపిస్తారు. ఎవరికైతే పకోడీ ప్లేట్ ఇస్తారో ఇక వాళ్ళు ఆగలేరు. फिर रुक नहीं सकते। పకోడీ ఇస్తే తింటూనే ఉంటారు. మరికొందరుంటారు, వాళ్ళు నిరంతరం వ్యాయామం చేస్తారు. వాళ్లకు 2 రోజులు జిమ్కి వెళ్ళడం కుదరకపోతే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. పకోడీ తినేవాడు పకోడీ ఎందుకు రాలేదు అని ఇబ్బంది పడతాడు. జిమ్కి వెళ్లేవాడు 2 రోజులైంది వెళ్లడం కుదరలేదు అని ఇబ్బంది పడతాడు. అంటే మీరు మీకు ఎటువంటి అలవాటు చేసుకున్నారు అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది కదా. आदत क्या दे दी है।
ప్రేమ అనేది ఒక రకమైన సరైన అలవాటు. అందులో ప్రతి క్షణం ఒక కొత్త మరియు సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. విషయం అర్థమవుతోందా? ఎవరి చేతైనా పకోడీ మాన్పించడం చాలా కష్టం. పకోడీ రుచిగా ఉంటుంది. చూడండి, ఒక ధారణ కాన్సెప్ట్ నడుస్తోంది. ఇప్పుడు మీరు అబ్రహామిక్ మతాలు తీసుకోండి, లేదా భారత్లో నడిచే మిగతా రకాల మతపరమైన ధారలు తీసుకోండి. అక్కడ మీకు పూర్తిగా ఒక చిన్నపిల్లల కథ వినిపించేశారు. అది పకోడీ లాంటిది, చాలా సులభం, తీసుకో తినేయ్. ఆ కథ ఏంటి? ఒక దేవుడున్నాడు. ఆ దేవుడు రకరకాలుగా ఉంటాడు. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. దీన్ని అర్థం చేసుకోవడంలో ఇప్పటివరకు ఏమైనా ఇబ్బంది ఉందా? కథ సులభం, పకోడీ తింటూ వెళ్ళిపోండి. దీన్ని అర్థం చేసుకోవడంలో ఏమైనా మేధోపరమైన సమస్య ఉందా? ఏమైనా కష్టం ఉందా? వ్యాయామం చేయాలా? దేవుడు విశ్వాన్ని సృష్టించాడు. తర్వాత దేవుడు చెప్పాడు, ఈ విశ్వం ఇలా ఇలా నడుస్తుందని. తర్వాత దేవుడు కొంతమంది మంచివాళ్లను, కొంతమంది చెడ్డవాళ్లను సృష్టించాడు. ఆ చెడ్డవాళ్లు ఎప్పుడైనా గెలవడం మొదలుపెడితే మంచివాళ్లు దేవుడితో అన్నారు, ఇది అన్యాయం అని. అప్పుడు దేవుడన్నాడు, సరే ఆగు, నేను వస్తున్నాను. అప్పుడు దేవుడు వచ్చాడు. ఒక్కసారి ఆయన రాలేకపోయారు, అందుకే తన కుమారుణ్ణి పంపారు. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడంలో ఏమైనా సమస్య ఉందా? దీనికి ఏమైనా మేధోపరమైన లోతు కావాలా? మరోవైపు అష్టావక్ర మహర్షి వచ్చారు. ఆయన అంటున్నారు, సంసారమే లేదు, ఇదంతా నీ భ్రమ అని. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అందుకే వాళ్ళు అంటున్నారు, నేనసలు వీడియోనే చూడను. ఇతను రాగానే ఇది సంసారమే కాదు, భ్రమ అని చెప్పేశాడు. ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను పిలిచారు. వాళ్ళు ముందుగానే అడిగారు, అద్వైతవాదం గురించి వివరించండి అని. ఇప్పుడు నేను అద్వైతవాదం గురించి వివరిస్తున్నప్పుడు వాళ్ళకి ఇది కూడా వివరించాలి కదా. బాబూ, ఇదంతా నీ ప్రక్షేపణ అని. వాళ్ళు పూర్తిగా విలవెల్లాడిపోయారు. వాళ్ళకు అర్థం కాలేదు మాకేమైంది అని. అందులో ఒకతనైతే పూర్తిగా చిరాకు పడిపోయాడు. మరుసటి రోజు ఏదో క్రికెట్ మ్యాచ్ జరిగింది. అందులో ఇండియన్ టీం ఓడిపోయింది. అతను ట్వీట్ చేశాడు. ఆ స్కోర్ బోర్డు పెట్టి ఇలా రాశాడు, ఆచార్య ప్రశాంత్ ప్రకారం ఈ మ్యాచ్ అసలు జరగనేలేదు. ఇప్పుడు నేను ఇదే నమ్మాలనుకుంటున్నాను అని. అతను తన వైపు నుండి వ్యంగ్యంగా అన్నాడు. అతను ఏం చెప్పాలనుకున్నాడు అంటే, అద్వైత వేదాంతం అంటే ఏ విషయాలైతే మనకు నచ్చవో అవి అసలు లేవనే నమ్మడం అని. అందుకే అద్వైత వేదాంతం సంసారమే లేదు అంటుంది అని అతను అనుకున్నాడు. అతను ఒక జర్నలిస్ట్, ఒక పెద్ద ఛానల్. వీళ్ళు తమ బుద్ధిని ఇలా వాడారు. మరి ఇటువంటి వాళ్లకు పకోడీలు వేస్తూ ఉండటమే మంచిది కదా. అవును, తర్వాత దేవుడు చెప్పాడు, నేను మళ్ళీ వస్తాను అని. తర్వాత దేవుడు ఇలా చేశాడు. తర్వాత దేవుడు అన్నాడు, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు నలుగురు ఉన్నారు. అందులో నువ్వు దీన్ని కంట్రోల్ చేస్తావు. నువ్వు ఈ ఏరియాలో ఉంటావు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళవు. నీకు ఇటువంటి రూల్స్ ఉన్నాయి. తర్వాత దేవుడు ఇవన్నీ చెప్పాడు. మిగతా వాళ్ళంతా ఎస్ఆర్ అన్నారు. ఇప్పుడు కూల్గా ఉంది కదా. ఇందులో ఏమైనా బుద్ధిని వాడాలా? ఏమైనా అనిపిస్తోందా? సరిగ్గా అక్కడికే నాగార్జునుడు వచ్చి ప్రతీత్య సముత్పాదం అంటారు. ఇప్పుడు పకోడీ గెట్రా వదిలేసి పారిపోండి. చట్నీ కూడా కింద పడిపోయింది. మూడు మొత్తం పాడైపోయింది. ఏం చెప్పారాయన? మొదట ఆ పదాన్ని పలకడానికే 5 నుంచి 10 రోజులు పడుతుంది. పకోడీలన్నీ పాడైపోతాయి. ఆయన అంటున్నారు, డిపెండెంట్ కోఒరిజినేషన్. అది ఎలా పుట్టిందో ఇది కూడా అలాగే పుట్టింది. దట్ బీయింగ్ దిస్ కమ్స్ ఇన్ టు బీయింగ్. ఇప్పుడు దీని అర్థం ఏంటో తెలుసుకోండి. అక్కడ మహావీరుడు నిలబడి శాద్వాదం చెప్తున్నారు, అనేకాంతవాదం చెప్తున్నారు. ఎవరో అడుగుతున్నారు, ఈ రెండింటి అర్థం ఒకటేనా లేక వేరువేరా అని. ఈ అనేకాంతవాదం, శాద్వాదం. కాని వాటి ముందు ఇలా చెప్పబడుతోంది, చూడు, అవన్నీ వదిలే, పకోడీలు తిను, పాయసం తిను. ఈరోజు దేవుడు పుట్టినరోజు. కాబట్టి ఇటువంటి విషయాలే ఎప్పుడూ ఎక్కువగా సాగుతాయి. అందులో పకోడీలు, పాయసం మరియు చాలా తక్కువ స్థాయి మేధోపరమైన విషయాలు ఉంటాయి. ఇవి ఎప్పుడు ఎక్కువగా సాగుతాయి కదా. ఏ విషయమైతే అసలైనదో అది ఎప్పుడూ మీ బుద్ధిని డిమాండ్ చేస్తుంది, ఒకవేళ మీరు దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే. కానీ చాలామంది మనుషులు బుద్ధిని వాడటానికి ఇష్టపడరు. ఎందుకంటే బుద్ధిని వాడితే మొదటి విషయం బుద్ధి వాడటంలో ఇబ్బంది, రెండో విషయం బుద్ధిని వాడితే వచ్చే ఫలితం వాళ్ళ అహంకారానికి నచ్చదు. కాబట్టి దాని స్థానంలో ఇవన్నీ నడుస్తాయి. ఇదయ్యింది, తర్వాత అదయ్యింది. తర్వాత దేవుడు తన భార్యతో అన్నాడు, నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు.
కాబట్టి నేను ఈసారి వెళ్తాను, కొత్త భార్యని తీసుకొస్తాను అని. అప్పుడు దేవుడు భార్య అంది, ఓ మై గాడ్, ఇతను కొత్త భార్యని తీసుకొస్తాడా అని. అప్పుడు దేవుడు భార్య ఒక అద్భుతం చేసింది. దేవుడు కొత్త భార్యను తీసుకురావడానికి భూమి మీదకు వెళ్ళినప్పుడు దేవుడి భార్యే కొత్త భార్యలా మారి అక్కడ నిలబడింది. అప్పుడు దేవుడు ఆమెను తీసుకువచ్చాడు. దేవుడు ఆమెను తీసుకువచ్చిన తర్వాత ఆమె ముసుగు తీశాడు. అప్పుడు ఆ భార్య అంది, చూశావా, పకోడీ తినిపించాను, బురిడీ కొట్టించాను, నేను పాత భార్యనే అని. మీ మతపరమైన కథలు దీనికంటే మించి ఉంటే చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా మతం పేరుతో ఏవైతే పిచ్చాపాటి కబుర్లు కథలు నడుస్తున్నాయో అది భారతదేశం కావచ్చు, లేదా ప్రపంచంలోని మరే దేశం మరే ప్రాంతం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా మతం పేరుతో నడిచే కథలు దీనికంటే ఉన్నత స్థాయిలో ఉంటే చెప్పండి. అందుకే అద్వైత వేదాంతం అంతగా ప్రాచుర్యం పొందలేకపోయింది. ఐకాన్ ఐకాన్ కాబట్టి ఇప్పటి నుండి మనం దాన్ని ఐకానిక్ అందాం. థ్యాంక్ యూ సార్.